హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అభ్యసన. మరి ఈ అభ్యసన రకాలు గతంలో మీరు చదివినటువంటి అభ్యసన రకాలు వేరే, ఈ మధ్యకాలంలో తెలుగు అకాడమీలో రాసినటువంటి అభ్యసన రకాలు వేరే. కాబట్టి పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ మందికి తెలిసిన టాపిక్ కాబట్టి ఇది చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. నేను సూక్ష్మంగా సులువుగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. మరి అభ్యసన రకాలు అనే టాపిక్లో భాగంగా మనకున్నటువంటి అభ్యసన రకాలు ఎన్ని రకాలు అంటే దాదాపు 10 రకాలుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మొదటి అభ్యసన రకం ఏంటంటే భావన అభ్యసనము. ఇంతకు భావన అభ్యసనము అంటే ఏమిటంటే ఇంగ్లీష్లో దాన్ని కాన్సెప్ట్ లెర్నింగ్ అంటారు. భావన అభ్యసనం అంటే ఏంటంటే వస్తువులను లేదా సంఘటనలను లేదా విషయాలను ఒక సమూహం కింద ఏ విధంగా అంటే వాటి యొక్క సాధారణ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఒక సమూహంగా ఏర్పరచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పినట్టుగా వస్తువులను లేదా సంఘటనలను లేదా విషయాలను వాటి మధ్య ఉండే సాధారణ లక్షణాల ఆధారంగా వాటిని ఒక సమూహంగా ఏర్పరచుకొని నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు సింపుల్గా ఏంటయ్యా అంటే ఇక్కడ వస్తువులను సంఘటనలను విషయాలను అంటే వాటి మధ్య ఉన్న సామాన్య గుణం ఆధారంగా వీరు మనుషులు, వీరు జంతువులు, వీరు మొక్కలు. అంటే ఈ విధంగా మనం మనుషులు అంటున్నాం, జంతువులు అంటున్నాం, మొక్కలు అంటున్నాం. ఎందుకు అంటున్నామా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాటి మధ్య సామాన్య లక్షణం ఉంది. కాబట్టి నేను ఒక గుంపులో ఆల్ఫాబెట్స్ రాశాను అంటే ఏబిసిడీలు రాశాను, ఒక గుంపులో వర్ణమాల రాశాను, అదే గుంపులో నేను ఇక్కడ నెంబర్స్ రాశాను. వాటి మధ్య ఉన్న సామాన్య లక్షణాల ఆధారంగా మీరు పరిగణలోకి తీసుకొని ఇవి నెంబర్లు అని, ఇవి వర్ణమాల అని, ఇవి ఇంగ్లీషు వర్ణమాల అంటే ఆల్ఫాబెట్స్ అని నేర్చుకున్నారు. అంటే ఫైనల్గా భావనా అభ్యాసనం అంటే వస్తువులను సంఘటనలను విషయాలను ఆధారంగా చేసుకొని వాటి యొక్క కామన్ అంటే సాధారణ లక్షణాల ఆధారంగా ఒక సమూహంగా ఏర్పరచుకుంటున్నారు. దాన్ని భావనా అభ్యాసనం. మరి భావనా అభ్యాసనం అంటే ఏమిటో మనం విశదంగా నేర్చుకుందాం. ఇక్కడ 2 రకాల భావనలు ఉంటాయి. అవి అంటే సరళ భావనలు, రెండవది సంక్లిష్ట భావనలు. మరి సరళ భావనలు అంటే ఏంటయ్యా అంటే సింపుల్, ఏకైక ఉద్దీపన గుణం ఉన్న వాటిని సరళ భావనలు అంటారు. నేను ఇక్కడ మీకు కార్డు చూపించాను, అది వైట్ కార్డు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దాన్ని చూడగానే మీరు ఏమంటారు, ఇది ఒక కార్డు అంటారు. కానీ ఒకే విషయం చర్చిస్తున్నారు. ఎందుకంటే ఏకైక ఉద్దీపన గుణం ఉంది. ఉద్దీపన అంటే మీకు తెలుసు, ప్రవర్తనలో మార్పు కలిగించేది. అంటే చూడగానే మీరు చెప్పే అంశం ఒకటి ఉంటే దాన్ని సరళ భావనలు అంటారు. ఇక్కడ కార్డు చూశారు, ఏం చెప్పారంటే సింపుల్గా ఇది ఒక కార్డు అన్నారు. మీరు ఒక బ్లాక్ బోర్డు చూశారు, ఎంటీ బ్లాక్ బోర్డ్. ఏంటయ్యా అంటే బ్లాక్ బోర్డు అన్నారు. అంటే ఒకే ఒక అంశాన్ని ఇక్కడ మనం చర్చించడం జరిగింది. మరి సంక్లిష్ట భావనలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటే దాన్ని సంక్లిష్ట భావనలు అంటారు. అంటే ఒక అంశం చూడగానే 2-3 విషయాలు గనక మీరు చర్చిస్తే, నేర్చుకుంటే, గుర్తు పెట్టుకుంటే దాన్ని సంక్లిష్ట భావనలు అంటారు. మరి సంక్లిష్ట భావనలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సంయోజక భావనలు, 2 వియోజక భావనలు, 3 సంబంధిత భావనలు. చాలా సింపుల్గా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. మరి సంయోజక, వియోజక, సంబంధిత భావనలు అంటే ఏమిటి? ముందుగా సంయోజక భావనల గురించి నేర్చుకుందాం. సంయోజక భావనలు అంటే మీకు తెలుసు, ఇది దేంట్లో భాగము? సంక్లిష్ట భావనలో భాగం. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉండాలి. మరి సంయోజక భావనలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేకాట కార్డులు. మీరు ఎప్పుడైనా పేకాట కార్డులు కంటే చూస్తుంటే అది ఒక కార్డు, దాంట్లో అనేక అంశాలు కనిపిస్తాయి. ఒకటి రంగు కనిపిస్తుంది, దానిపైన అక్షరాలు కనిపిస్తాయి, మరియు దానిపైన బొమ్మ కనిపిస్తుంది. అంటే ఒక పేకాట కార్డును చూడగానే మీరు 3-4 అంశాలు మాట్లాడుతున్నారు,
చర్చిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అనేక ఉద్దీపనలు కలిగి ఉన్నాయి కాబట్టి. అనేక ఉద్దీపనలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటే అవి సంక్లిష్ట భావనలు, ఒక్కటి మాత్రమే ఉంటే అది సరళ భావన. అంటే పేకాట కార్డును చూడగానే రంగు ఉంటుంది దాంట్లో, అదేవిధంగా అక్షరాలు లేదా నెంబర్లు ఉంటాయి, లేదా ఒక బొమ్మ ఉంటుంది. అంటే ఒక అంశం చూడగానే 3-4 అంశాలు చెప్తుంటే అది ఏ భావన అంటే అది సంయోజక భావన. మరి రెండవ అంశానికి వస్తే వియోజక భావన. మరి ఇక్కడ కూడా 2 కంటే లేదా 1 కంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటాయి, కానీ విడివిడి గుణాల కలయిక ఒక భావనను తెలియజేస్తుంది. విడివిడి గుణాల కలయిక. వియోజక భావన అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, విడివిడి అంశాల కలయిక మనకు భావనను అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. మరి ఇక్కడ ఏంటి విడివిడి అంశాల కలయిక భావనను తెలియజేస్తుందంటే వియోజక భావనలో భాగంగా విడివిడి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకంలో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, బ్యాట్స్మెన్. ఇక్కడ చూడండి, బ్యాట్స్మెన్ అనే అంశం తీసుకుంటే ఈ బ్యాట్స్మెన్ అనే భావనను అర్థం చేసుకోవడానికి మనము 4-5 అంశాలను విడివిడిగా ఉన్న వాటిని కలుపుకోవాలి. బ్యాట్స్మెన్ క్రీజులో ఉన్నాడు, అతడు బంతిని కొట్టవచ్చు, లేదా డిఫెన్స్ చేయవచ్చు, లేదా క్యాచ్ ఇవ్వవచ్చు, పరుగులు తీయవచ్చు, 6 కొట్టవచ్చు, 4 కొట్టవచ్చు. అంటే ఈ విధంగా అనేక అంశాల కలయిక ద్వారా బ్యాట్స్మెన్ చేసే పనిని తెలుసుకుంటున్నాం. అంటే బ్యాట్స్మెన్ అంటే ఒకటే భావన అని మీరు అనుకుంటారు, కాదు. బ్యాట్స్మెన్ చేసే పనుల ఆధారంగా, విడివిడి అంశాల ఆధారంగా బ్యాట్స్మెన్ అనే భావనను అర్థం చేసుకుంటాం. మరి సంబంధిత భావన అంటే చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. సంబంధిత భావన అంటే 2 అంశాల మధ్య సంబంధాన్ని తెలుసుకుంటే అది సంబంధిత భావన. మీరు అనేక అంశాల మధ్య సంబంధాన్ని తెలుసుకుంటారు. ఎలా అంటే అమావాస్య, పౌర్ణమి. మీరు ఎందుకంటే సిమిలర్గా ఉన్న పదాలు, దానికి తేడా ఏమిటి, దీనికి తేడా ఏమిటి. అదే పగలు, రాత్రి అనే భావన, దానికి తేడా ఏమిటి, దీనికి తేడా ఏమిటి. ఇలా అనేక అంశాల మధ్య తేడాలను తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం పోషకాలు, పరపోషకాలు, అంటే వీటి మధ్య తేడా ఏమిటి అనేటువంటి అంశాలు చెప్పాను. చీకటి, వెలుగు, అంటే మనకు తెలిసిన పదాల్లోనే తేడాలను తెలుసుకుంటే, తేడాలను తెలుసుకున్నా లేక వాటి మధ్య సంబంధం ఏముంది, మరి వాటి మధ్య సంబంధం అంటే పోలిక ఏముంది, దాన్ని బట్టి మనం పిలుస్తున్నాం. లేదా దాంట్లోనే ఇంటర్నల్గా తేడాలు కూడా తెలుసుకుంటే చీకటి, వెలుగు అంటున్నాం, పగలు, రాత్రి అంటున్నాం, మరియు అంతేగాక అమావాస్య, పౌర్ణమి అంటున్నాం. ఈ రెండింటి మధ్య సంబంధం ఏముందో తెలుసుకుంటే అది సంబంధిత భావన. భావన అభ్యాసంలో మళ్ళీ 2 రకాలు చాలా స్వల్పంగా ఈజీగా ఉంటాయి. ఒకటి ఎలా అంటే జ్ఞానేంద్రియాల ఆధారంగా. ఇక్కడ భావన అభ్యసనం 2 రకాలు. జ్ఞానేంద్రియాల ఆధారంగా అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకునే అంశాలను ఆధారంగా 2 రకాలు. ఒకటి మూర్త భావనలు, 2 అమూర్త భావనలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఇది మీకు తెలిసిన టాపికే. అంటే ఇంతకు జ్ఞానేంద్రియాలను ఎందుకు ఉపయోగించారంటే జ్ఞానేంద్రియాలు మనకి ఎన్ని అంటే 5. వీటిని ఉపయోగించి మీరు గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని మూర్త భావనలు అంటారు. వీటిని ఉపయోగించి కూడా మీరు గుర్తుకు తెచ్చుకోలేని భావనలను అమూర్త భావనలు అంటాం. మూర్త భావన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని మీరు చూస్తూ మూర్త అంటే కంటికి కనిపించేది, చూస్తూ మీరు ఆలోచిస్తున్నారు, చూస్తూ గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అది మూర్త భావన. అంటే మీరు స్ఫురణలోకి తెచ్చుకుంటున్నారు. అదే అమూర్త భావన అంటే మీరు గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు. అంటే ఎందుకు ఇలా విధంగా జరుగుతుందంటే పాపం, పుణ్యము, సహాయము, ప్రేమ, దయ, కరుణ లాంటి అంశాలను మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా స్ఫురణలోకి అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మీ మెదడులోకి, మీ కంటి ముందు తెచ్చుకోలేకపోతున్నారు. కాబట్టే జ్ఞానేంద్రియాల ఆధారంగా కూడా అభ్యసన రకాలు అంటే భావన అభ్యసనం 2 రకాలు. ఒకటి మూర్త, అమూర్త అభ్యసనం. మూర్త అంటే కంటి ముందు చూస్తూ ఆలోచిస్తే గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని మూర్త అభ్యసనం అంటారు. అదేవిధంగా అమూర్త అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి స్ఫురణలోకి తెచ్చుకోలేని వాటిని అమూర్త అభ్యసనము అంటారు. ఇప్పుడు 2వ రకం గురించి మాట్లాడుతున్నాం, అదే క్రమయుత అభ్యసనము. ఇంతకు క్రమయుత అభ్యసనము అంటే ఏమిటి? క్రమయుత అభ్యసనం. క్రమయుత అభ్యసనం అంటే ఎప్పుడే కానీ దేని గురించి మాట్లాడుతుందంటే చలన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి. ఇంతకు చలన నైపుణ్యాలు అంటే ఏమిటి అంటే చేతులు కాళ్ళతో చేసే పనులు. అంటే చేతులు కాళ్ళతో బైకు నడుపుతాం
కారు నడుపుతాం, ఈత కొడతాం, నడుస్తాం. కాబట్టి అది చలన నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సంజ్ఞానాత్మక నైపుణ్యాలు మరియు అలవాట్లను పెంపొందించడానికి ఈ యొక్క క్రమయుత అభ్యసనం ఉపయోగపడుతుంది. మరి బాగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు క్రమయుత అభ్యసనం ఏ సూత్రంపై ఆధారపడుతుంది అంటే ఎలా చేయాలి అనే అంశంపై ఆధారపడుతుంది. ఎలా చేయాలి అనే అంశంపై ఆధారపడే అభ్యసనం ఏది అంటాడు. ఎలా చేయాలి అంటే ఏ విధంగా చేయాలి ఒక కృత్యాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ ఎలా తొక్కాలి. ముందుగా సైకిల్ తొక్కేటప్పుడు ముందుకు చూడాలా, కిందికి చూడాలి. ముందుగా ఒక వ్యక్తి సపోర్ట్ ఇస్తాడు, తర్వాత అతడు సపోర్టును మెల్లిమెల్లిగా నిష్క్రమిస్తాడు. మరి మొదట్లో కింద పడుతూ లేస్తాం, మరి బ్యాలెన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే ఎలా చేయాలి అనే అంశం. అదే ప్రయోగశాలలో ఏ పద్ధతిలో ఆక్సిజన్ తయారు చేయాలి, ఏ పద్ధతిలో హైడ్రోజన్ తయారు చేయాలి అంటే ఏ ప్రయోగాలైనా, ఏ చలన నైపుణ్యాలైనా, ఏ సంజ్ఞానాత్మక నైపుణ్యాలైనా, ఏ అలవాట్లైనా సరే ఇక్కడ ఎలా చేయాలి అనే అంశంపై ఆధారపడుతుంది. కాబట్టి క్రమయుత అభ్యసనం ఏ నియమంపై ఆధారపడుతుంది అంటాడు ఎగ్జామ్లో, ఎలా చేయాలి అనే అంశంపై. మరి క్రమయుత అభ్యసనం ద్వారా ఏం పెంపొందించుకుంటామంటే అలవాట్లు, చలన నైపుణ్యాలు, సంజ్ఞానాత్మక నైపుణ్యాలు. ఒక అంశాన్ని నేర్చుకునే క్రమాన్ని, ఒక పద్ధతిని వివరించేదే క్రమయుత అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడో అభ్యసనం సాధారణీకరణ అభ్యసనం. సాధారణీకరణం అంటే చాలా సులువైన అభ్యసనం. కొన్ని అంశాల మధ్య సారూప్యతను బట్టి వాటిని ఒకే అంశంగా భావించడం. కొన్ని అంశాల మధ్య సారూప్యతను బట్టి ఒకే అంశంగా భావించడం. లేదా ఒక విషయం కొన్ని సందర్భాల్లో నిజమైతే అన్ని సందర్భాల్లో నిజం. చూడండి, ప్రతి మొక్కను గమనించాడు విద్యార్థి. ప్రతి మొక్కను గమనించి చివరిగా ఏం చెప్పాడంటే మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు అని చెప్పాడు. మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు అని చెప్పాడు. మరి జంతువులను పరిశీలించాడు. జంతువులన్నిటినీ పరిశీలించి వాటి మధ్య ఉన్న సారూప్యత ఆధారంగా అతడు ఏం చెప్పాడంటే జంతువులన్నీ కూడా పరపోషకాలు అన్నాడు. ప్రతి వస్తువు పైనుండి కిందికి పడుతుంది, ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే కిందికి పడుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కాకిని పరిశీలించాడు, కోయిలను పరిశీలించాడు, పావురాన్ని పరిశీలించాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకున్నాడంటే పక్షులన్నీ ఎగురుతాయి అని అర్థం చేసుకున్నాడు. ఒక ఎత్తైన కొండను పరిశీలించాడు, మరొక ఎత్తైన కొండను పరిశీలించాడు, మరొక ఎత్తైన కొండను పరిశీలించి ఎత్తైన ప్రదేశాలన్నీ కూడా చల్లగా ఉంటాయని ఇక్కడ విద్యార్థి నిరూపించాడు. ఎందుకంటే సారూప్యతను బట్టి. ఒక వ్యక్తి చనిపోయాడు, మరొక వ్యక్తి చనిపోయాడు, మరొక వ్యక్తి చనిపోయాడు. చివరిగా అతడు ఏం చెప్పాడంటే మానవులంతా మర్తులే, పుట్టినవాడు గిట్టక మానడు అని చెప్పడం జరిగింది. అంటే వాటి మధ్య సారూప్యత ఆధారంగా విద్యార్థి నేర్చుకుంటే అతనిలో జరిగిన అభ్యసనం సాధారణీకరణ అభ్యసనం. మరి నాలుగోది వచ్చేసి వాస్తవిక అభ్యసనం. ఇంతకు వాస్తవిక అభ్యసనం అంటే ఏమిటి అంటే ఒకవేళ విద్యార్థులు కానీ వ్యక్తులు కానీ ఎప్పుడూ మారినటువంటి సమాచారాన్ని కనుక నేర్చుకుంటే వాస్తవిక అభ్యసనం జరిగినట్టు. అంటే విద్యార్థుల్లో ఏ రంగం అభివృద్ధి చెందుతుందంటే జ్ఞానాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం అంటే చదువుకు సంబంధించింది, మీకు తెలుసు. అంటే వాస్తవిక అభ్యసనం అంటే ఎప్పుడు మారనటువంటి సమాచారాన్ని విద్యార్థులు కనుక నేర్చుకుంటే దాన్ని మనం వాస్తవిక అభ్యసనం. ఫర్ ఎగ్జాంపుల్, దేశాలు, రాజధానులు ఎప్పుడు కూడా మారవు. అంతేకాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. దేశాలు, కరెన్సీలు ఎప్పుడు కూడా మారవు. బాగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మారినటువంటి సమాచారాన్ని నేర్చుకుంటే అతనిలో జరిగిన అభ్యసనం వాస్తవిక అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. మరి వాస్తవిక అభ్యసనం జరిగే వారిలో అంటే ఈ యొక్క వాస్తవిక అభ్యసనాన్ని జరిగే వారిలో ఏ లక్ష్యం బలంగా ఉంటుంది అంటాడు. ఏ లక్ష్యం బలంగా ఉంటుందని మీకు తెలుసు, జ్ఞానము అనే లక్ష్యం బలంగా ఉంటుంది. మరి వాస్తవిక అభ్యసనాన్ని నొక్కి చెప్పిన వ్యక్తి లేదా వాస్తవిక అభ్యాసకుల లక్షణాలను చెప్పిన వ్యక్తి ఎవరంటే కార్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. కార్టర్. మీరేం గుర్తుపెట్టుకోండి అంటే అభ్యర్థులు ఇది పరీక్ష కాబట్టి, పోటీ కాబట్టి మీరు కార్టర్ బదులుగా క్వార్టర్ అని గుర్తుపెట్టుకోండి. అది కనుక తాగితే వ్యక్తి వాస్తవాలు మాట్లాడతాడని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, అందరికంటే వేగంగా మర్చిపోకుండా చేస్తున్నారా లేదా. అంటే వాస్తవిక అభ్యాసులకు యొక్క లక్షణాలను తెలియజేసిన వ్యక్తి అంటాడు రేపు ఎగ్జామ్లో కార్టర్. వారిలో ఏ లక్షణం బలంగా ఉంది అంటే, ఏ లక్ష్యం బలంగా ఉంది అంటే జ్ఞానము అనే లక్ష్యం. మరొక అభ్యసన రకం ఐదోది వచ్చేసి మనకు తెలుసు సంసర్గ అభ్యసనం.
ఇంతకు సంసర్గ అభ్యసనం అంటే ఏమిటంటే ఈ అభ్యసనంలో భాగంగా విద్యార్థి యొక్క అనుభవాలు, ఆలోచనలు మరొక వాటితో ముడిపడి గుర్తుపెట్టుకుంటాడు. మరి మరొక వాటితో గుర్తుపెట్టుకోవడం, ముడిపడడం అంటే ఏమిటంటే ఒక అంశాన్ని నేర్చుకొని వాటికి సంబంధం ఉన్నటువంటి వాటితో అనుభవాలతో ముడిపెట్టుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి. ముడిపెట్టుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ను చూడగానే ప్లేగు వ్యాధి గుర్తుకు రావడం, అంటే ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ను నిర్మించారు అంశాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్లేగు వ్యాధి అనగానే చార్మినార్ అనగానే ప్లేగు వ్యాధి గుర్తుకొస్తుంది. అందుకే దాన్ని సంసర్గ అభ్యాసం అంటే లింకు పెట్టుకోవడం. మరియు అదేవిధంగా తాజ్మహల్ అనగానే మనకు తెలుసు, మీకు ఇది ఒక ప్రేమకు గుర్తుగా మనం గుర్తుపెట్టుకుంటాం. మీకు తెలుసు షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ల యొక్క ప్రేమకు గుర్తుగా ఈ యొక్క తాజ్మహల్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. అంటే ఒక అంశాన్ని నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి సంబంధం ఉన్న అంశాలను అనుభవంలోకి, గుర్తులోకి తెచ్చుకోవడాన్ని మనం సంసర్గ అభ్యసనం అంటాం. మరొక అభ్యసనం వైఖరుల అభ్యసనం. ఇంతకు వైఖరుల అభ్యసనం అంటే ఏమిటంటే, వైఖరి అంటే మీకు తెలుసు ఒక దానిపై అభిప్రాయం ఏర్పరచుకోవడం. మరి అభిప్రాయాన్ని ఎలా ఏర్చుకుంటాము? ఒక వ్యక్తిపై కానీ, ఒక వస్తువుపై కానీ, ఒక వ్యవస్థపై కానీ, ఒక రాజకీయ పార్టీపై కానీ, అంటే గత అనుభవాల ఆధారంగా, సంఘటనల ఆధారంగా మనం ఒక వైఖరిని ఏర్పరచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది విద్యార్థులు ఎలా అంటుంటారంటే డిఎస్సిలో టీచర్ జాబ్లో ఓపెన్ కేటగిరీ వారికి ఉద్యోగాలు రావు అంటుంటారు. ఎందుకు ఇలా అంటుంటారంటే కొంతమంది ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఉద్యోగం బాగా చదివి ఉద్యోగం పొందలేకపోవడం వల్ల కావచ్చు, లేక గతంలో కొంతమంది ఇలా చెప్పడం వల్ల కావచ్చు. కాబట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. వైఖరులు అనేటువంటివి అటు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. మరి అనుకూలంగా అంటే ఏమిటంటే అక్కడ పాజిటివ్ దృక్పథం, ప్రతికూలంగా అంటే నెగిటివ్ దృక్పథం. అంటే మంచి విషయాలు ఏర్పరచు, అంటే ఒక వ్యక్తిని చూసి, ఒక ఉపాధ్యాయుని చూసి అతనిపై మంచి అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు. ఎలా అంటే అతనికి చేదు అనుభవాలు ఎదురైతే అది ప్రతికూలం, అతని ద్వారా మంచి అనుభవాలు ఎదురైతే అది అనుకూల వైఖరి. ఇంతకు వైఖరి అంటే ఒక వ్యక్తిపై అభిప్రాయం. ఇది ఎలా ఏర్పడుతుందంటే అనుభవాల ద్వారా, సంఘటనల ద్వారా వ్యక్తికి ఏర్పడుతుంది. తద్వారా అతడు ఆ విధంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటే అది వైఖరుల అభ్యసనంగా గమనించాలి. మరి ఏడవదైనటువంటి సింపుల్ నైపుణ్యాల అభ్యసనం. ఇంతకు నైపుణ్యాల అభ్యసనము అంటే ఏమిటి? నైపుణ్యాలు అంటే స్కిల్స్ అంటే ఏమిటంటే కుట్లు, అల్లికలు, పెయింటింగ్ లాంటివి, కుండలు తయారు చేయడం, కారు నడపడం కూడా నైపుణ్యాల అభ్యసనం, స్కిల్స్ అంటారు. అంటే మరి ఈ నైపుణ్యాల అభ్యసనం అనేటువంటిది ఎక్కువగా మీకు తెలుసు అలవాటుపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాక్టీస్పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువసార్లు చేయడం ద్వారా జరిగే అభ్యసనం ఏంటంటే నైపుణ్యాల అభ్యసనం. నైపుణ్యాల అభ్యసనం దేనిపైన ఆధారపడుతుంది అంటాడు? అభ్యాసము లేదా పునశ్చరణ లేదా మనకు అలవాటు లేదా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎప్పుడే కానీ నైపుణ్యాల అభ్యసనానికి ఈత కొట్టడం, కంప్యూటర్ టైప్ చేయడం లాంటి అన్ని అంశాలు కూడా నైపుణ్యాల అభ్యసనంలోని భాగాలు. అంటే ఒక కృత్యాన్ని ఎక్కువసార్లు చేసి ఎదురైన ఆటంకాలను అధిగమించడాన్ని ఏమంటామంటే, అధిగమించి నేర్చుకోవడాన్ని ఏమంటామంటే నైపుణ్యాల అభ్యసనం. అంటే కృత్యాలు నేర్చుకునే క్రమంలో అనేక తప్పులు, వాటిని అన్నిటినీ అధిగమించి బాగా వేగంగా చేయగలిగే సామర్థ్యం ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ జరిగిన అభ్యసనం నైపుణ్యాల అభ్యసనంగా అభ్యర్థులు గమనించాలి. మరి నియమాల అభ్యసనం. ఇది నియమాల అభ్యసనం అనే ప్రక్రియ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అంటారు. మరి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ అంటే ఏమిటంటే సింపుల్గా ఒక అంశాన్ని నేర్చుకొని దానిలో ఉన్న మూల భావన ఆధారంగా మరొక అంశాన్ని నేర్చుకోవడం. మూల భావన అంటే దానిలో ఉన్న దాగి ఉన్న భావన, దాంట్లో ఉన్న నియమం ఏంటి, దాంట్లో ఉన్న కండిషన్ ఏమిటి, దానిని నేర్చుకొని కొత్త సందర్భంలో గనక ఉపయోగిస్తే దాన్ని నియమాల అభ్యసనము అంటారు. అందుకే దీన్ని ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ లేదా సంజ్ఞానాత్మక ప్రక్రియ అంటారు. ఎందుకు అంటారయ్యా అంటే గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ నియమాల అభ్యసనంలో భాగంగా ఒక విద్యార్థి ఇక్కడ బైకు నడపడం నేర్చుకున్నాడు. ఆ బైకు బ్యాలెన్సింగ్ని ఉపయోగించుకొని అన్ని బైకులు నేర్చుకున్నాడు. అదేవిధంగా ఒక విద్యార్థి ఆటో నడపడం నేర్చుకున్నాడు. దాన్ని ఆధారంగా చేసుకొని కారు, జీపు, మిగతా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా లారీ లాంటివి నడుపుతున్నాడు. ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్న మూల సూత్రాన్ని నేర్చుకున్నాడు. ఒక విద్యార్థి టీవీ రిపేర్ నేర్చుకున్నాడు. అదేవిధంగా దాంట్లో ఉన్న మూల సూత్రం ఆధారంగా టీవీతో పాటు రేడియో రిపేర్ నేర్చుకున్నాడు. దాంట్లో ఉన్న చిప్ సిస్టమ్ని అర్థం చేసుకొని రేడియో కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు నేర్చుకున్నాడు. ఇక్కడ ఫ్యాన్ రిపేర్ నేర్చుకున్న విద్యార్థి గ్రైండర్ రిపేర్ నేర్చుకున్నాడు. తర్వాత టీవీ రిపేర్ నేర్చుకున్నాడు. తర్వాత వాచ్ రిపేర్ నేర్చుకున్నాడు. అంటే మెకానిక్ అనే నైపుణ్యాన్ని నేర్చుకొని అన్ని కొత్త సందర్భాల్లో ఉపయోగిస్తున్నాడు. కాబట్టి అతనిలో జరిగినటువంటి అభ్యసనం నియమాల అభ్యసనం. అందుకే దీన్ని ఉన్నత స్థాయి సంజ్ఞానాత్మక మానసిక ప్రక్రియ అంటారు. అందుకనే నియమాల అభ్యసనానికి సంబంధించి రాబర్ట్ గాగ్నే అనే వ్యక్తి తన పుస్తకమైనటువంటి ది కండిషన్డ్ లెర్నింగ్ అనే పుస్తకంలో నియమాల అభ్యసనం జరగాలంటే ఖచ్చితంగా 5 సోపానాలు ఉండాలి అని 5 సోపానాలను కూలంకుషంగా వర్ణించడం జరిగింది. నియమాల అభ్యసనానికి సంబంధించి కృషి చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాబర్ట్ గాగ్నే. అతడు రాసిన గ్రంథం ద కండిషన్ లెర్నింగ్. ఈ పుస్తకంలో అతడు ఉపాధ్యాయులకు అటు విద్యార్థులకు నియమాల అభ్యసనం జరగాలంటే 5 సోపానాలు అనుసరించాలని 5 సోపానాలను చక్కగా వర్ణించడం జరిగింది. ఆ పుస్తకం పేరు అంటే ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ లేదా ది కండిషన్ లెర్నింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది రాబర్ట్ గాగ్నే నియమాల అభ్యసనం జరగడానికి రాసినటువంటి పుస్తకంగా గమనించాలి. మరి చివరి అభ్యసనం ఏదయ్యా అంటే విలువల అభ్యసనం. ఇంతకు విలువలు అంటే ఏమిటి? విలువలు అంటే మేము గతంలో నేర్చుకున్నాం. విలువలు కొంతమందికి మాత్రమే ఉండేవి, మిగతా వారికంటే వేరు చేసి ప్రత్యేకంగా నిన్ను మాత్రమే చూపించే విలువలు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం అనగానే మన క్రమశిక్షణ అనే అంశం, కర్ణుడు అనగానే ఒక దాన గుణం, గాంధీ అనగానే సత్యము, ఇలా అనేక అంశాలు మనం నేర్చుకుంటుంటాం. అంటే మిగతా వారికి ఉండవు, వీరికి మాత్రమే ఉంటాయి. ఈ విలువలు ఇతర వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. వీటి ద్వారా విలువల అభ్యసనం జరిగిన వ్యక్తి ద్వారా మిగతా వారు ప్రభావితం అవుతారు. విలువల అభ్యసనం అంటే బంగారం చాలా విలువైనది అంటాం. ఎందుకంటే తుప్పు పట్టదు, మెరిసే గుణం ఉంటుంది, కాలానుగుణంగా దాని యొక్క ధర పెరుగుతుంది. అంటే మిగతా వాటికంటే, ఇనుము కంటే, ఉక్కు కంటే ఇది ఖచ్చితంగా విలువైంది. ఏది అంటే బంగారం. అంటే విలువల అభ్యసనం అంటే ఇక్కడ దాన గుణం నేర్చుకోవచ్చు, సహాయ గుణం నేర్చుకోవచ్చు, ఇక్కడ ఆప్యాయత నేర్చుకోవచ్చు, పెద్దలను గౌరవించడం నేర్చుకోవచ్చు. క్రమశిక్షణ కనుక నేర్చుకుంటే, సమయ పాలన కనుక నేర్చుకుంటే మీలో జరిగిన అభ్యసనం విలువల అభ్యసనం. అంటే మిగతా వారికంటే వేరు చేసి ప్రత్యేకంగా చూపించే లక్షణాన్ని విలువల అభ్యసనం అంటారు. ఇవి మొత్తంగా మనకు 9 మెయిన్గా కేటగిరీస్ కనుక తీసుకుంటే 9 ఉన్నాయి. అదే భావన అభ్యసనంలో మనకు 4 రకాలు ప్రత్యేకంగా కనిపించాయి. సో ఇది అభ్యసన రకాలు అనేటువంటి టాపిక్ చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.